ప్రజాభవన్లో ఇవాళ ఆల్ పార్టీ ఎంపీల సమావేశం. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న రాష్ట్ర సమస్యలపై చర్చ. పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలంతా గళమెత్తాలని కోరనున్న కాంగ్రెస్ సర్కార్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మీటింగ్. పద్నాలుగు అంశాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్. పంచాయతీరాజ్ సర్వీస్ నిబంధనల్లో సవరణలు. ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా 9,000 కోట్ల సేకరణకు గ్రీన్ సిగ్నల్. 2024 నుంచి 29 ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం. లక్ష మంది మహిళలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. పరేడ్ గ్రౌండ్ వేదికగా సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ. ఇంద్రమ్మ మహిళా శక్తి మిషన్ 2025 ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు గుజరాత్లోని నౌసారి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన. సెక్యూరిటీ డ్యూటీలో అందరూ మహిళా పోలీసులే. 2,100 మంది కానిస్టేబుల్స్, 187 మంది ఎస్ఐలు, 61 మంది సిఐలు, మహిళా సిబ్బందితోనే రక్షణ ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం. వరంగల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున నిర్వహణ. ఏడాది పొడవునా తెలంగాణ సమాజం గర్వించేలా రజతోత్సవ వేడుకలు. నేతలు, పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం. త్వరలో దేశవ్యాప్తంగా జనగణన చేపడతాం. జనాభా ఆధారంగా డీలిమిటేషన్. దక్షిణాదిలో ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదన్న కిషన్ రెడ్డి. కావాలనే రేవంత్, బీఆర్ఎస్, డీఎంకే దుష్ప్రచారం. నటుడు పోసానికి బెయిల్ మంజూరు చేసిన కడప కోర్టు. నర్సరావుపేట కేసులో కస్టడీకి తీసుకోనున్న పోలీసులు. ఇవాళ రేపు విచారణ. తిరుమలలో రోడ్డు మీదకు వచ్చిన ఏనుగులు. మొదటి ఘాట్ రోడ్డులో సంచారం చేసిన గజరాజులు. భయాందోళనకు గురైన వాహనదారులు. అడవిలోకి మళ్లించిన అటవీ శాఖ అధికారులు. వంట నూనె కొనుగోలును తగ్గించండి. ఎక్సర్సైజ్, సైక్లింగ్తో ఊబకాయం తగ్గుతుందన్న మోడీ. కేంద్రంపై స్టాలిన్ డీలిమిటేషన్ వార్. 7 రాష్ట్రాల సీఎం, పార్టీల చీఫ్లకు తమిళనాడు సీఎం లేఖ. చెన్నైలో 22న జేఏసీ ఏర్పాటుకు పిలుపు. బీహార్ అసెంబ్లీలో బాలికా విద్యపై సభలో చర్చ. సహనం కోల్పోయిన సీఎం నితీష్ కుమార్. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీపై ఆగ్రహం. ప్రాగ్ టోర్నమెంట్లో విజేతగా అరవింద్ చిదంబరం. టర్కీ ఆటగాడు ఎడిచ్ పై విజయం. హీరో నాని కీలక వ్యాఖ్యలు. సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోకపోతే నెక్స్ట్ సినిమా చూడొద్దన్న కామెంట్. ఎండలు ముదురుతున్నాయి. 10 ఏళ్లలో వడదెబ్బకు 1,400 మంది మృత్యువాత. 13 జిల్లాల్లో ఏటా తీవ్ర స్థాయిలో వడగాలులు.